ప్రభుత్వం ఒక భూములు కబ్జా అవుతుంటే గానీ ప్రభుత్వం ఒక చేస్తున్నటువంటి ఒక అవకతవకలు గానే దానిపైన చాలా మంది ప్రజా ప్రయోజన పిటిషన్లు చేస్తారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తారు. మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నటువంటి ఒక సమయంలో న్యాయవాదులకు తన విధి నిర్వహించేటటువంటి ఒక స్వేచ్ఛ భద్రత ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు న్యాయవాదులు తన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ రకమైనటువంటి దాడులు, భౌతిక దాడులు, హత్యలు చేయడం ఏదుందో ఇది ఒక దంపతుల మీద కాదు, ఒక న్యాయవిధ మీద కాదు, యావత్ న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. గతంలో కూడా అనేక న్యాయవాదుల మీద కూడా భౌతిక దాడులు జరిగినాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయవాదులు, తెలంగాణలో న్యాయవాదులు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే డాక్టర్లకు, ఏ విధంగా అయితే వివిధ వర్గాలకు వారి యొక్క భద్రత కోసం చట్టాలు ఉన్నాయో న్యాయవాదులు కూడా భద్రత ఇవ్వాల్సిన చట్టాలని తీసుకురావాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల అయింది కాబట్టి ఆ ఒక సందర్భంగా వారి కుటుంబానికి ఈరోజు ₹1 కోటి ముందు ఇమీడియట్గా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.